హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వేముల సదానందం నేత. హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియం నుంచి అక్షర ప్రియులకు పండుగ, పుస్తక ప్రేమికులకు వేడుక. నగరంలో 38వ జాతీయ పుస్తక ప్రదర్శన అట్టహాసంగా కొనసాగుతుంది. మునుపెన్నడూ లేని విధంగా ఈ ఏడాది రీడర్స్ నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. వేల సంఖ్యలో తరలి వస్తున్న పాఠకులతో స్టాళ్లన్నీ కిక్కిరిసిపోతున్నాయి. జ్ఞానాన్ని వెతుక్కుంటూ వస్తున్న ఈ జనసందోహం చూస్తుంటే పుస్తకానికి ఎప్పటికీ క్రేజ్ తగ్గదని అర్థమవుతుంది. పుస్తక పరిచయం అక్కర్లేని ఒక మంచి స్నేహితుడు ఇప్పుడు ఆ స్నేహితులందరూ ఒకే చోట కొలువుదీరారు. నగరంలో జరుగుతున్న 38వ జాతీయ పుస్తక ప్రదర్శనకు వస్తున్న స్పందన నిజంగా అద్భుతం. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ అక్షర సాగులో భాగమవుతున్నారు. ఈ పుస్తక జాతర చదువరుల ఉత్సాహంతో కొత్త వెలుగును సంతరించుకుంది. హైదరాబాద్లో అక్షర జాతర 38వ జాతీయ పుస్తక ప్రదర్శనకు పోటెత్తుతున్న జనసందోహం, వేల పుస్తకాలు, లక్షలాది మంది పాఠకులు. ఈ అద్భుతమైన రెస్పాన్స్ చూస్తుంటే పుస్తక ప్రియుల సంఖ్య నానాటికి పెరుగుతుందనిపిస్తుంది. మీరు ఇంకా వెళ్ళలేదా? అయితే వెంటనే వచ్చేయండి. ఈ పుస్తక ప్రదర్శన ప్రధానంగా హైదరాబాద్ బుక్ ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో జరుగుతుంది. అయితే దీనికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలోని భాష మరియు సాంస్కృతిక శాఖ మరియు పర్యాటక శాఖ పూర్తి స్థాయిలో సహకారం మరియు పర్యవేక్షణ చేస్తున్నాయి. ప్రభుత్వ పరంగా ఈ ప్రదర్శన విజయవంతం కావడానికి జూపల్లి కృష్ణారావు రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ ఆబ్కారీ శాఖ మంత్రి ఈ ప్రదర్శన ప్రారంభోత్సవంలో పాల్గొనడమే కాకుండా దీనికి కావలసిన ప్రభుత్వ అనుమతులు మరియు నిధులు కేటాయింపులో ముఖ్య పాత్ర పోషించారు. డాక్టర్ మాడభూషి శ్రీధర్, డాక్టర్ రియాజ్, తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్, గ్రంథాలయాల ద్వారా పుస్తక పఠనాన్ని ప్రోత్సహించడంలో వీరు కీలక భూమిక పోషిస్తున్నారు. ప్రొఫెసర్ కోదండరాం ఎమ్మెల్సీ మరియు ఈ పుస్తక ప్రదర్శన సలహా కమిటీ సభ్యులుగా ఉండి మార్గనిర్దేశం చేస్తున్నారు. భాషా సాంస్కృతిక శాఖ అధికారులు, సాంస్కృతిక శాఖ సంచాలకులు, డైరెక్టర్ ఈ వేదికపై ప్రతిరోజు జరిగే సాంస్కృతిక కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. ఇతర ముఖ్య నిర్వాహకులు బుక్ ఫేర్ సొసైటీ కవి యాకూబ్, హైదరాబాద్ బుక్ ఫేర్ సొసైటీ అధ్యక్షుడు ఆర్ శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి. ఈ ఏడాది ప్రదర్శన ప్రాంగణానికి ప్రజాకవి అందశ్రీ పేరును నామకరణం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పుస్తక పఠనాన్ని ప్రోత్సహించేలా ఈ కార్యక్రమాన్ని పూర్తి మద్దతు ప్రకటించారు. విద్యార్థులకు మరియు జర్నలిస్టులకు ఐడి కార్డు చూపిస్తే ఉచిత ప్రవేశం కల్పిస్తున్నారు. ఎంతో కొంత యువతను చైతన్యం నింపుతా ఉంది కాబట్టి మనం నెక్స్ట్ పుస్తక స్ఫూర్తి కార్యక్రమం కూడా నిర్వహిస్తాం కాబట్టి అందరూ కూడా చర్చలో పాల్గొనాలి. చాలా బాగుంటుంది. రోజు కూడా 7 నుంచి 8 నిజంగా ఈరోజు గొప్ప విశేషం ఏంటంటే మన